మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జూలై 6 ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని, పేలాల పండుగ అని, హరివాసరం అని పిలుస్తారు. ఇది సంవత్సరంలోని ఏకాదశులన్నిటిలోనికి కూడా గొప్పది. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా నల్లటి రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంతేగాని తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మహాపాపం తగులుతుంది. అంతేకాదు, ఈ తొలి ఏకాదశి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. భార్య, భర్తలు, పిల్లలు ఇలా ఎవరితో వాదనలకు దిగకూడదు. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన ఏకాదశి. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, తొలి ఏకాదశి రోజున గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అప్పులు ఉంటే ఆ అప్పులు తీరిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు. నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను.
నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మీకు తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బీరకాయను ఆహారంగా పెట్టండి. బీరకాయతో పాటు మీ దగ్గర ఉంటే అరటి పండును కూడా ఆహారంగా పెట్టండి. సాధారణంగా వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆవులకైనా సరే బీరకాయలను పెట్టవచ్చు, లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉండే ఆవుకైనా సరే ఈ ఆహారం పెట్టవచ్చు. బీరకాయలు ఒక్కటే పెట్టవచ్చు, లేదా బీరకాయతో పాటు అరటి పండ్లను కూడా పెట్టవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు బీరకాయలను, అరటి పండ్లను గోవుకు ఆహారంగా పెడితే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఆవుకు బీరకాయలను తినిపిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి వరకు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు. వద్దన్న ధనం వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, అప్పులు తీరిపోతాయి, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గోవుకు 2 బీరకాయలను, 2 అరటి పండ్లను తప్పనిసరిగా తినిపించండి. అంతేకాదు, ఈ తొలి ఏకాదశి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు, పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు మనిషి ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. లోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇస్తుంది, ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మనిషిని మనస్సును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా
గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరమని, పేలాల పండుగ అని పేరు. ఈ ఏకాదశిని తొలి అనటంలో ఒక విశేషం ఉంది. తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి ఇలా ప్రతి 15 రోజులకు ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది. అసలు తొలి ఏకాదశినే తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చు. అందుకే దీనిని సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి 4 మాసాల పాటు పాల కడలిపై యోగనిద్రలోనికి జారుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించటం సబబే. ఇలా నిద్రిస్తున్న లేదా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడు. ఈ 4 మాసాల పాటు కొందరు చాతుర్మాస్య వ్రతం అనే దీక్షను కూడా పాటిస్తారు. వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావిస్తారు. అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు. మరి ఏదైనా సందర్భాన్ని తీపితో ఆరంభించటం మన అలవాటు కదా. అందుకని ఆ కాలంలో తేలికగా దొరికే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు. పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుండి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు రాహు, కేతు, శని దోషాలు పోతాయి. రాహు దోషాలు పోతాయి. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఉన్న దరిద్రము, కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగించటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోయినట్లు వెలిగిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగించటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రం చెప్తుంది. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి రోజు అందరూ స్వామివారిని శ్రద్ధగా పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా రావి ఆకు మీద దీపం పెడితే కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడని పండితులు అంటూ ఉన్నారు. మరి రావి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టును ముట్టుకోకుండా కింద పడిన ఒక మంచి ఆకును సేకరించి తెచ్చుకోవాలి. చిరుగులు, మచ్చలు లేకుండా ఉన్న ఒక మంచి ఆకును తీసుకొని ఆ ఆకును ఇంటికి తెచ్చుకొని తడి వస్త్రంతో తుడవాలి. అలా ముందు రోజే లేదా పూజకు ముందే ఆకును తెచ్చుకొని దాచుకోవాలి. తొలి ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో ఈ ఆకును తీసుకొని ఈ ఆకు మీద 5 బొట్లు పెట్టాలి. గంధం మరియు కుంకుమతో 5 బొట్లు పెట్టాలి. అలా బొట్లు పెట్టిన తర్వాత ఈ ఆకును ఒక ప్లేట్లో ఉంచి విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదను ఆకు మీద పెట్టి నువ్వుల నూనె పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అలా దీపం వెలిగించిన తర్వాత ప్రమిదకు 3 చోట్ల బొట్టు పెట్టాలి.
దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. ఇలా తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద దీపారాధన చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్య విషయం ఏమిటంటే ఇలా దీపారాధన చేసేటప్పుడు ఆకు యొక్క కాడ అనేది దేవుడు ఫోటో వైపు ఉండాలి. ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి. తొలి ఏకాదశి రోజు ఇలా దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి. రాహుకేతు శని దోషాలు పోతాయి. నవగ్రహాలు ప్రసన్నమవుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతా వృక్షాలలో రావి చెట్టు ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారు. రావి చెట్టు మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని శాస్త్రం చెప్తుంది. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని కూడా చెప్తూ ఉంటారు. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున రావి చెట్టుకు పవిత్రత వచ్చిందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెప్తూ ఉంటారు. రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ రూపంగా హిందువులు భావిస్తారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన రావి చెట్టు ఆకు మీద తొలి ఏకాదశి రోజు దీపం వెలిగిస్తే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద దీపాలను వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కొన్ని జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని ఊదండి.
అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కనుక ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో దక్షిణావృత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావృత శంఖం లేకపోతే తొలి ఏకాదశి లోపు ఒక శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చెయ్యటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు. కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. అని ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు
దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠా నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది.
మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి, లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ, లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ, లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ, దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల మనుషుల్లో కోపము, క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఈ పూలతో పూజ చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు. కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ.
తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడి పొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు. ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను, దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి, నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.